ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో 2/2 ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. మనం ఈ 2/2 సాల్వ్ చేయాలంటే మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ నేర్చుకోవాలి. నేను మీకు ఆ ఇన్స్ట్రక్షన్ చెప్తాను, కానీ మన ముందు వీడియో అన్బాక్సింగ్ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, చూడండి ఫ్రెండ్స్. ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఆర్ అంటే రైట్ లేయర్ అప్, ఆర్ ఇన్వర్స్ అన్న ఆర్ డాష్ అన్న ఒకటి. ఆర్ డాష్ అంటే రైట్ లేయర్ డౌన్, ఎల్ అంటే లెఫ్ట్ లేయర్ అప్, ఎల్ డాష్ అంటే లెఫ్ట్ లేయర్ డౌన్, యూ అంటే అప్పర్ లేయర్ రైట్ సైడ్, యూ డాష్ అంటే అప్పర్ లేయర్ లెఫ్ట్ సైడ్, డి అంటే డౌన్ లేయర్ రైట్ సైడ్, డి డాష్ అంటే డౌన్ లేయర్ లెఫ్ట్ సైడ్, బి అంటే బి లేయర్ రైట్ సైడ్ బ్యాక్ లేయర్ రైట్ సైడ్, బి డాష్ అంటే బ్యాక్ లేయర్ లెఫ్ట్ సైడ్. ఫస్ట్ అయితే మనం ఈ క్యూబ్ని స్క్రాంబుల్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే చాలా మంచిగా స్క్రాంబుల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం ఒక కలర్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే వైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. వైట్ కలర్లో ఒక పీస్ సెలెక్ట్ చేసుకుంటా. సపోజ్ ఇది ఉంది అనుకోండి ఫ్రెండ్స్, వైట్ బ్లూ రెడ్. మీరు ఏ పీస్ అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. వైట్ రెడ్ గ్రీన్ అన్నా ఏ పీస్ అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. వైట్ రెడ్ బ్లూ ఈ పీస్ లాగా ఇంకొక పీస్ ఉంటుంది ఫ్రెండ్స్, చూడండి. వైట్ బ్లూ ఈ పీస్ కూడా వైట్ బ్లూ ఉంది ఫ్రెండ్స్. అంటే ఈ పీస్ ఇక్కడికి రావాలి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా వైట్ బ్లూ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా వైట్ బ్లూ ఉంది. అంటే ఈ రెండు మ్యాచ్ అవుతాయి. ఈ పీస్ అనేది ఇక్కడికి రావాలి. అంటే సింపుల్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారు ఫ్రెండ్స్, రెండు మ్యాచ్ అయినాయి, ప్లస్ మనకి ఈ రెండు మ్యాచ్ అయినాయి. ఇప్పుడు వైట్ ఆరెంజ్ లాగానే ఇంకొక పీస్ ఉంటుంది ఫ్రెండ్స్. వైట్ ఆరెంజ్ పీస్, దీనిలో వైట్ ఆరెంజ్ ఉంది. ఇప్పుడు అలాగే ఈ పీస్ మనం ఇక్కడ మ్యాచ్ చేయాలి. ఇక్కడైతే మ్యాచ్ చేసేసాం ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసినట్టయితే మనం 3 అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ వైట్ రెడ్ పీస్ అలాగే ఇంకొకటి ఉంటుంది. ఇక్కడ చూసాం వైట్ రెడ్, ఈ పీస్ అనేది ఇక్కడికి రావాలి. మనం ఇలా చూసుకున్నట్టయితే మనం కంప్లీట్గా ఫస్ట్ లేయర్ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు అర్థం కాకపోతే మనం ఫార్ములాస్ని పైన రాసాం ఫ్రెండ్స్, అది చూసుకొని చేసుకోండి ఫ్రెండ్స్. లేకపోతే వీడియోని పాజ్ చేసుకున్నా చూడండి ఫ్రెండ్స్, కానీ వీడియోని మాత్రం కంప్లీట్గా చూడండి. మనకు వైట్ ఆపోజిట్ ఏ కలర్ ఉంటుంది ఫ్రెండ్స్? ఎల్లో ఉంటుంది. మనం ఇప్పుడు ఈ ఎల్లో కలర్ అనేది పైకి తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక పీస్ ఎల్లో కలర్ అనేది పైన ఉంది, కానీ 3 పీసులకి లేవు ఫ్రెండ్స్. తేవాలంటే మనం ఫస్ట్ లేయర్ని టాప్లో పెట్టుకొని మనం తేవాల్సిన ఎల్లో పీస్ అనేది బాటమ్ రైట్ సైడ్లో పెట్టుకొని ఈ ఫార్ములా చేయాలి ఫ్రెండ్స్. ఆర్ యు ఆర్ డాష్ యు డాష్, ఆర్ యు ఆర్ డాష్ యు డాష్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బాటంలో అయితే వచ్చేసింది. ఇంకో పీస్ తీసుకుందాం. ఇది అయితే కిందకు రావాలి కదా, ఆర్ యు ఆర్ డాష్ యు డాష్. ఇంకా మనకు కిందకు రాలేదు, ఆర్ యు ఆర్ డాష్ యు డాష్. ఇది కూడా కిందకు వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వేరే పీస్ని తీసుకుందాం. ఇది ఇంకా రాలేదు కిందకి, ఆర్ యు ఆర్ డాష్ యు డాష్, ఆర్ యు ఆర్ డాష్ యు డాష్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎల్లో అయితే కంప్లీట్గా వచ్చేసింది. ఇప్పుడైతే మనం ఇది కరెక్ట్ ప్లేస్లో ఉంది, ఇంకా ఇది కూడా కరెక్ట్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు ఏమైంది అంటే ఈ రెండు స్వైప్ అయిపోయినాయి ఫ్రెండ్స్. అంటే ఈ పీస్ అనేది ఇక్కడికి రావాలి, ఈ పీస్ అనేది ఇక్కడికి రావాలి. మనకు దీనిలో 2 కేసెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి ఏంటంటే ఆపోజిట్, అంటే సైడ్ వైస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇలాగా ఇది ఇటు రావాలి, ఇది ఇటు రావాలి. ఇలా వచ్చినప్పుడు ఈ రెండు సెట్ అయినాయి కదా ఫ్రెండ్స్. సెట్ అయిన పీస్ లెఫ్ట్ సైడ్ పెట్టుకొని, ఏ పీస్ అయినా కావచ్చు, ఈ పీస్ అయినా కావచ్చు, లెఫ్ట్ సైడ్ పెట్టుకొని ఈ ఫార్ములా చేయాలి ఫ్రెండ్స్. ఆర్ యు ఆర్ డాష్ యు డాష్ ఆర్ డాష్ ఎఫ్ ఆర్ 2 యు డాష్ ఆర్ డాష్ యు డాష్ ఆర్ యు ఆర్ డాష్ ఎఫ్ డాష్.
ఇప్పుడు చూసినట్టయితే మనకి ఈ పీస్ సెట్ అయింది. ఇంకా ఈ రెండు మ్యాచ్ అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గ్రీన్ కలర్కి మ్యాచ్ చేసుకుందాం. ఈ సెకండ్ కేస్ ఫ్రెండ్స్, సెకండ్ కేస్. ఫస్ట్ కేస్ ఏమో ఇలా వైస్ వర్స్ అయింది కదా ఫ్రెండ్స్, ఇది ఇటు రావాలి, ఇది ఇటు రావాలి. ఈ కేసులో ఏమో ఈ పీస్ అనేది ఇక్కడికి వెళ్ళాలి, ఈ పీస్ అనేది ఇక్కడికి వెళ్ళాలి. అప్పుడు సెట్ అయిన పీసెస్ లెఫ్ట్ సైడ్ పెట్టుకొని ఆ ఫార్ములా చేయాలి ఫ్రెండ్స్. R R U dash R dash U dash R U R dash F dash. ఇప్పుడు మనకైతే 2 by 2 కంప్లీట్గా అయిపోయింది ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.